అందరికీ నమస్తే. మొన్న ఎంహెచ్ఎస్ఆర్‌బీ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 రెస్పాన్స్ షీట్స్ అందరూ చెక్ చేసుకున్న తర్వాత చాలామంది నన్ను అడిగారు. నేను వీడియో పెట్టిన తర్వాత కామెంట్స్‌లో వచ్చినాయి అన్నమాట. మీకెన్ని మార్క్స్ వచ్చినాయి? మీకెన్ని మార్క్స్ వచ్చినాయి? మాకిన్ని మార్క్స్ వస్తున్నాయి. జాబ్ వస్తదా రాదా అని చెప్పేసి. అయితే మీకెన్ని మార్క్స్ వస్తున్నాయి, జాబ్ వస్తదా రాదా అనేది అయితే నేను చెప్పలేను. ఎందుకంటే అది కట్ ఆఫ్ మార్క్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీ జోను, ఇంకా మీకు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, దాన్ని బట్టి మార్క్స్ యాడ్ అవుతుంటాయి కదా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి నాకైతే తెలీదు. నా విషయంకి వస్తే నేనైతే జోన్ 2 వచ్చిన మార్క్స్ ఏంటంటే, రెస్పాన్స్ షీట్ చూసుకున్న తర్వాత 59 మార్క్స్ వచ్చినాయి నాకు. నేను ఎక్స్పెక్ట్ చేసింది కూడా అంతే, 60 అనుకున్నా. నేను జర్మనీ నుంచి ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు కూడా అంతే అనుకున్నా. ఎందుకంటే నా దగ్గర సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు చదవడానికి. నేను చదివిన నేను కవర్ చేసిన సిలబస్కి నేను 60 మార్క్స్ వరకు అయితే తెచ్చుకోగలనని మాత్రం నేను అనుకున్నా. ఎగ్జామ్కి వచ్చే ముందే తెలుసు నాకు. దానికంటే ఒక మార్క్ ఇంకా తక్కువనే వచ్చింది. నేనైతే ఇంతకు మించి ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. బట్ పేపర్ యాక్చువల్గా ఈజీగానే వచ్చింది. పేపర్ చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను కవర్ చేసిన సిలబస్కి నేను ఇంకొక 5 మార్క్స్ మేబీ తెచ్చుకునేదాన్నేమో, కరెక్ట్గా దిమాగ్ అప్లై చేసి ఉంటే. బట్ ఎగ్జామ్ టైంలో ఎవరికైనా అంతే ఉంటుంది. మనకు తెలిసిన క్వశ్చన్స్ని ఖచ్చితంగా ఒక 5 to 6 ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేస్తారు. అయితే మనం ప్రతి ఒక్కరు ఏంటంటే, తప్పు చేసినాం తెలిసి తప్పు చేసినాం అని చెప్పి నాకు 10 మార్క్స్ వస్తుండే, 7 మార్క్స్ వస్తుండే, ఇంకా నేను కరెక్ట్గా చేసి ఉంటే లాస్ట్ మినిట్లో చేంజ్ చేసిన, ఇట్లా చెప్తున్నారు. అందరు చేసే పని అదే. 90% మెంబర్స్ రివైజ్ చేస్తూ ఉంటారు కదా, అంటే రివ్యూకి పెట్టుకుంటారు. రివ్యూకి పెట్టినప్పుడు ఖచ్చితంగా తప్పు అవుతూ ఉంటుంది అన్నమాట. మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ డే మనకు టైం ఉంటుంది. మనం ఫస్ట్ టైం క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తున్నప్పుడు క్వశ్చన్ని కరెక్ట్గా చదివినప్పుడే మనం కరెక్ట్ అయిన ఆన్సర్ని చూస్ చేసుకుంటాం. ఎందుకంటే మనం అప్పుడు కరెక్ట్ వేలో థింక్ చేస్తాం అన్నమాట. కరెక్ట్ వేలో థింక్ చేస్తాము. ఫస్ట్ టైమే ఆన్సర్ని కరెక్ట్గా చూస్ చేసుకుంటాం. మనం ఏమనుకుంటాం, సరే ఈ 2 ఆప్షన్స్లో, ఇప్పుడు మనకు 4 ఆప్షన్స్లో తెలుస్తుంది ఈ 2 కరెక్ట్ కాదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయ్యే ఆన్సర్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి మనం ఆ టైంలో ఆలోచించి కరెక్ట్గా ఒకటి చూస్ చేసుకుంటాము. తర్వాత ఏమంటాం, ఇదో మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని తర్వాత రివ్యూ పెట్టుకొని టైం ఉంటుంది కదా, అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి పెడతామన్నమాట. ఎవరైనా చేసే పని ఇదే అన్నమాట. ఆ రివ్యూ టైంలో ఏం చేస్తామంటే, వస్తాము మళ్ళీ లాస్ట్ ఒక 5 minutes 10 minutes ఉన్నప్పుడు మళ్ళీ వస్తాము ఆ క్వశ్చన్ దగ్గరికి వచ్చినప్పుడు మనం అదే వేలో మళ్ళీ మన థింకింగ్ని అప్లై చేయము. మన మెమొరీ అప్పుడు ఆ టైంలో కరెక్ట్గా పనిచేయదన్నమాట. ఇది కావచ్చు ఇది అని చెప్పేసి ఎక్స్ట్రా స్మార్ట్గా థింక్ చేస్తాము. ఎక్స్ట్రా స్మార్ట్గా థింక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్స్ అనేవి తప్పు అవుతూ ఉంటాయి అన్నమాట. 90% తప్పు అవుతూనే ఉంటాయి. సమ్ టైమ్స్ 10% ఎక్స్ట్రా స్మార్ట్నెస్ వల్ల, అంటే మనం ముందు క్వశ్చన్ని కరెక్ట్గా చదవకపోవడము, లేకపోతే కరెక్ట్గా అర్థం చేసుకోకపోవడం వల్ల లాస్ట్ మినిట్లో కూడా కొన్నిసార్లు కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకుంటాం. అంటే చేంజ్ చేయడం వల్ల కరెక్ట్ అవుతాయి కూడా. నాకు తెలిసి అయితే ఇదే ప్రాబ్లం అయింది అందరికీ. ఎవరైనా చేసే తప్పు ఇదే. నేను కూడా అలాంటి తప్పులు చేసిన. అవి చేయకపోతే ఇంకో 5 to 7 మార్క్స్ అయితే ఎవరికైనా వస్తాయి ఈజీగా. సో నాకైతే ఆ విషయం గురించి పెద్ద టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే అందరు చేసే మిస్టేక్స్ నేను చేసిన, అండ్ ఇది అందరు చేసేదే. అండ్ ఇక్కడికి ఆగిపోదు కదా, ఇంకో ఎగ్జామ్ రాస్తాము, మన నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతాం. కాబట్టి ఈసారి కాకపోతే ఇంకోసారి ఇంతే అనుకోవాలి, అంతే. అట్లా అని చెప్పేసి ఇప్పుడే ఈ ఎగ్జామ్ నేను బాగా రాయలేదు, తెలిసిన క్వశ్చన్స్ తప్పు పెట్టినా అని చెప్పేసి చాలామంది అదే ప్రెషర్ తీసుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ కూడా 2-3 ఊరికే కాల్ చేసి, నాకు తెలిసిన క్వశ్చన్స్ 10 వరకు తప్పు చేసినా, లేకపోతే నాకు ఇంకో 10 మార్క్స్ వస్తుండే. ఎందుకు అడిషనల్ ప్రెషర్? ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది. మనం ఇప్పుడు వెళ్ళి ఆన్సర్స్ని చేంజ్ చేయలేము. సో ఎందుకు అనవసరమైన ఆ ప్రెషర్ ఎందుకు? అందరు చేస్తారు. అది నేను ఒక్కదాన్నే చేయలేదు కదా. అలాంటి మిస్టేక్స్ చాలామంది చేస్తుంటారు, అది కామన్. ఓకే. అండ్ నాదేంటంటే జోన్ 2 కదా, నాకైతే వచ్చినాయి 59 మార్క్స్. ఇంకా హయ్యెస్ట్ మార్క్స్ ఎంత ఉంటాయి, నాకు జాబ్ వస్తుందా రాదా అనేది అయితే నాకేం క్లారిటీ లేదు. నాకు తెలిసి అయితే 1:3లో పిలుస్తారు కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం, దాంట్లో అయితే నా హాల్ టికెట్ నెంబర్ ఉంటుందని మాత్రం తెలుసు. కానీ జాబ్ అయితే నా చేతిలో లేదు. నాకు దాని గురించి పెద్ద ఫికర్ కూడా లేదు చెప్పాలంటే. అండ్ నేను ఇంకే ఎగ్జామ్స్ కూడా అప్లై చేయలేదు. ఆర్ఆర్బీ ఇంకా ఏదో ఒకటి ఉంది కదా, ఆర్ఆర్బీ ఎగ్జామ్ అయితే చాలామంది అప్లై చేసి ఉంటారు. నాకు తెలియదు, ఆ నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలియదు, నేను అప్లై చేయలేదు. అప్లై చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఎగ్జామ్ గురించి వదిలేయండి. ఎంహెచ్ఎస్ఆర్బీ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 గురించి వదిలేయండి. రిజల్ట్ వస్తుంది, మెరిట్ లిస్ట్ వస్తుంది, అవన్నీ తర్వాత వచ్చినప్పుడు చూసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆర్ఆర్బీ కోసం అప్లై చేశారు కదా, దాని గురించి ప్రిపేర్ అవ్వండి. ఇది ఇక్కడికి ఆపకండి. మీరు ఇప్పుడు ఆల్రెడీ కంటిన్యూస్గా మొన్నటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు కంటిన్యూస్గా అలానే చదివితే ఇంకొన్ని టాపిక్స్ కవర్ చేయొచ్చు, ఇంకా మంచిగా రివిజన్ అవుతుంది అన్నమాట.
అందుకని చెప్పేసి కొత్తగా మళ్ళీ కొత్త టాపిక్స్ చదవడమా, లేకపోతే ఆల్రెడీ చదివిన టాపిక్స్ని రివైజ్ చేయడము. అండ్ ఇది ఆర్ఆర్బి అంటే సెంట్రల్ ఎగ్జామ్ జనరల్ ఉంటుంది. సో జనరల్లో కొంచెం మనకి తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అంటే మనం సబ్జెక్ట్ బేస్ మీదనే ఎక్కువ చదువుతుంటాం కదా. సో జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈ కొన్ని రోజులైనా కూడా అనవసరమైన స్ట్రెస్ తీసుకోవద్దు ఈ ఎగ్జామ్ గురించి. ఇది అయిపోయింది కాబట్టి ఏం చేయలేము. ఇప్పుడు రాసేదాని గురించి మళ్ళీ ఇట్లా ఫీల్ అవ్వద్దు, నేను బాగా రాయలేదు, తెలిసి తప్పు చేసిన అని అనుకుంటాం కదా. ఇలాంటి ఫీలింగ్ మళ్ళీ రావద్దు అంటే ఇంకొంచెం రివిజన్ పెంచండి, టాపిక్స్ మీద క్లారిటీ ఎక్కువ తెచ్చుకోండి, అంతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనము తెలిసి తప్పు చేసిన 5 మార్కుల గురించి ఆలోచిస్తున్నాం. మనం తెలియకుండా కరెక్ట్ చేసిన ఆన్సర్స్ కూడా ఉంటాయి కదా. మనకు ఆ క్వశ్చన్ అస్సలు తెలియదు, ఆప్షన్స్లో నుంచి ఏదో ఒకటి చూస్ చేసేసినాము, అది కరెక్ట్ అయిపోయింది. సో అట్లా మనకు బ్యాలెన్స్ అవుతాయి. మనం తెలియకుండా అప్లై చేసిన, అంటే తెలియకుండా చూస్ చేసుకున్న ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి, తెలిసి తప్పు చేస్తాం కదా. సో 2 బ్యాలెన్స్ అయితే ఆ విషయం గురించి టెన్షన్ పడకుండా నెక్స్ట్ ఎగ్జామ్లో ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఫస్ట్ చదివినప్పుడే క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, కరెక్ట్గా చూస్ చేసుకోవాలి అని చెప్పేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ లేదు ఈ ఎంహెచ్ఎస్ఆర్బి ఎగ్జామ్ రాయకుండా ఆర్ఆర్బి అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మనం ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు మన హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ అండ్ సోర్స్ ఆఫ్ మెటీరియల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం ఎక్కడి నుంచి చదువుతున్నాము, మన దగ్గర ఉన్న మెటీరియల్ కరెక్ట్గా ఉందా లేదా, మిస్టేక్స్ లేకుండా ఉందా లేదా, అండ్ మనము సిలబస్లో ఇచ్చిన టాపిక్కి ఎగ్జాక్ట్లీ సరిపోయేంత మ్యాటర్ చదివినామా లేదా. కొన్ని బుక్స్లో విటమిన్స్ అంటే జస్ట్ విటమిన్స్ ఏంటి, వాటి డెఫిషియన్సీ ఏంటి అని ఇస్తారు, డెప్త్కి ఇవ్వరు. అట్లనే కొన్ని బుక్స్లో ఏంటంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తారు, కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ చదివితే ఏం ప్రాబ్లం ఉండదు, బట్ తక్కువ చదివినప్పుడు అయితే అటెంప్ట్ చేయలేము. నేనైతే ఏం చేసిన అంటే యాక్ట్స్ ఉన్నాయి కదా, జూరిస్ప్రుడెన్స్ ఆల్మోస్ట్ మొత్తం సిలబస్ కవర్ చేసిన. నాకు తెలీదు, అక్కడ సెక్షన్స్ గురించి అడిగిండ్రు. ఆ సెక్షన్స్ అయితే నేను ఎక్కడ చదవలేదు. సెక్షన్స్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ నేను అప్పుడెప్పుడో స్టాండర్డ్ బుక్ రిఫర్ చేసుకొని ఏదో రాసుకున్నాను ఆ నోట్స్లో. ఇప్పుడు నేను అదే నోట్స్లో ఉన్న మెటీరియల్ చదివిన. నాకు తెలిసి నేను అప్పుడు చదివినప్పుడు ఆ సెక్షన్స్ని మిస్ చేసి ఉంటా. ఇప్పుడు ఆ సెక్షన్స్ అడిగినరు, నేను అనుకున్నా నేను మొత్తం సిలబస్ కవర్ చేసిన, ఈ సెక్షన్స్ గురించి ఎక్కడ లేదు, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి. ఇట్లా అన్నమాట. మనం సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు కావాల్సిన మెటీరియల్ అనేది కరెక్ట్గా ఉంటే మనం సిలబస్ మొత్తం కవర్ చేసినప్పుడు మనకి బెనిఫిట్ అవుతుంది. అదే మనం మొత్తం సిలబస్ కవర్ చేసినా కూడా కరెక్ట్గా కవర్ చేయలేదు సిలబస్ని, అంటే టాపిక్స్ని చదవాల్సిన దానికంటే తక్కువ చదివినాము, లేకపోతే ఒక టాపిక్ చదవాల్సింది ఒకదానికి రిలేటెడ్గా చదవాల్సింది ఇంకో దానికి రిలేటెడ్గా చదివినాం. అలాంటప్పుడు ఖచ్చితంగా అదే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం అటెంప్ట్ చేయలేము. సో మీరు ఏంటంటే ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ముందు సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ నేను జర్మనీలో ఉండడం వల్ల నా దగ్గర టెక్స్ట్ బుక్స్ ఏమి లేవు. నేను నా జీప్యాట్ అప్పుడు రాసుకున్న నోట్స్ అండ్ అప్పుడప్పుడు అండ్ 2018 ఫార్మసిస్ట్ అప్పుడు కూడా నేను చదివిన, అప్పుడు రాసుకున్న నోట్స్ అండ్ 2018 ఫార్మసిస్ట్ అప్పుడు నేను ఒక బుక్ కొన్నా. లాస్ట్ 5 days ముందేమో కొన్నా. ఈ బుక్ ఇది మీలో ఎంతమంది కొన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే ఈ బుక్ కొన్నా. ఇది నాకు అసలు నచ్చలేదు ఈ బుక్. అప్పుడు నేను చదవలేదు, నాకు 5 days ఏమో ఉండే, నాకు ఇంక బుక్ అవసరం లేదు, ఇది బాగాలేనట్టుందని చెప్పి పక్కన పెట్టేసిన. ఈ ఇయర్ ఏంటంటే నేను అక్కడ ఉన్నా, అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఇంకేం చేయాలి, నా దగ్గర బుక్స్ ఏం లేవు, నేను ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ అన్ని కొని పంపమని చెప్పలేదు కదా అని చెప్పేసి జస్ట్ నేను రాసుకున్న నోట్స్ అండ్ ఇది ఒకటి ఉంది కదా, ఇది మొత్తం సిలబస్ కవర్ అయింది కదా అని చెప్పేసి పంపమని చెప్పిన. కానీ దీంట్లో ఉన్న బ్లండర్ మిస్టేక్స్ ఇంకే బుక్లో ఉండవేమో, ఇట్లా ఫార్మసిస్ట్ కోసం పబ్లిష్ చేసిన బుక్స్లో. నేనైతే చదవలేక ఇంకా పక్కన పడేసిన. అసలు ఎక్కడ లేదు నాకు సోర్స్ అన్నప్పుడు మాత్రం దాంట్లో అలాంటి టాపిక్స్ దీంట్లో నుంచి చదివిన. ఖచ్చితంగా మిస్టేక్స్ ఉన్నాయి. నేను ఇంకా ఈ ఎగ్జామ్లో కూడా మిస్టేక్ చేసి వచ్చింది కూడా ఈ బుక్ వల్లనే. 2-3 చదివినా కూడా మిస్టేక్ చేసింది అయితే ఈ బుక్ నుంచే. అట్లా ఉందన్నమాట ఇన్ఫర్మేషన్. అందుకే మనము ఏదైనా మెటీరియల్ని కలెక్ట్ చేసుకున్నప్పుడే ప్రాపర్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని కలెక్ట్ చేసుకోండి. బుక్స్ ఏదైనా కొన్నా కూడా అట్లా చేసుకోండి అన్నమాట. ఏ బుక్స్ పడితే అవి కొనకండి అనవసరంగా. అదే కొనేదేదో అదే మనీ స్పెండ్ చేసేది స్టాండర్డ్ బుక్స్ కోసం స్పెండ్ చేయండి. మనకు టెక్స్ట్ బుక్స్ దొరుకుతాయి కదా, ఆ టెక్స్ట్ బుక్స్ కోసం అదే మనీని స్పెండ్ చేస్తే చాలా బెనిఫిట్ అవుతుంది. ఈసారి అన్ని బుక్కులు కొనలేకపోయినా ఈ ఎగ్జామ్కి ఒక 2 బుక్కులు ఇంపార్టెంట్వి, నెక్స్ట్ ఎగ్జామ్కి ఇంకో 2 బుక్స్ అట్లా తీసుకోండి. అది చాలా బెనిఫిట్ అవుతుంది. ఇట్లా ఒకటే బుక్ చదివితే సరిపోతుంది, అంత నోట్స్ దీంట్లోనే ఉంటుంది కదా అని చెప్పేసి మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఈ ఒక్క ఎగ్జామే కాదు, ఫార్మసిస్ట్ అనే కాదు, డ్రగ్ ఇన్స్పెక్టర్ అయినా ఇంకా ఏదైనా ఫార్మా రిలేటెడ్ ఎగ్జామ్స్ మనకు ఉన్నప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా రావాలంటే
ఆ బుక్లో చదువుకోవచ్చు. సిలబస్ చేంజ్ అయినప్పుడు ఏం చేస్తాం, ఈ బుక్ పనికి రాదు కదా. అట్లాంటప్పుడు టెక్స్ట్ బుక్స్లో అయితే ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్. సో అది చూసుకోండి. టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా బెటర్ అన్నమాట సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి. ఇట్లా కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసేవి కానీ, ఇట్లా ఎవరైనా సడన్గా పబ్లిష్ చేసినవి కానీ అలాంటివి రిఫర్ చేయకపోవడమే బెటర్ నాకు తెలిసి అయితే. అంటే నా సజెషన్. నాకైతే ఇలాంటివి హెల్ప్ఫుల్ అవ్వవు అనిపిస్తుంది 90%. అది బెటర్. టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసి రాసుకోవడం బెటర్ అన్నమాట. రిఫర్ చేసినప్పుడు కూడా మనకేమనిపిస్తుంది అంటే చదువుతున్నప్పుడు ఈ టాపిక్ అంత ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు అని చెప్పి కొన్ని టాపిక్స్ వదిలేస్తూ ఉంటాం అన్నమాట. అట్లా కూడా కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను అప్పుడు ఎప్పుడో రాసుకున్నా 2018 కంటే ముందు 2015 or 16లో రాసుంటా. బట్ నేను ఆ సెక్షన్స్ అయితే ఇప్పుడు కవర్ చేయలేదు. ఇప్పుడు నేను అదే నోట్స్ చదువుకున్నా, నాకైతే ఆ మ్యాటర్ కవర్ అవ్వలేదు, ఆ ఇన్ఫర్మేషన్ కవర్ అవ్వలేదు. నేను ఇది ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఎక్కడ చదవలేదు కదా అనుకున్నా, అట్లా అన్నమాట. సో అట్లా ఓల్డ్ మెటీరియల్ ఏదైనా ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోండి. ఓల్డ్ మెటీరియల్ తప్పు చదవడం అని కాదు, కానీ మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్స్ ఉంటే రిఫర్ చేసి దాన్ని అప్డేట్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఇది అంతే. ఇంకా ఇప్పుడు ఆర్ఆర్బీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్పేది అయితే ఇది ఒకటి. అండ్ ఆర్ఆర్బీ కాకపోయినా ఇంకా ఫ్యూచర్ ఎగ్జామ్స్ లైక్ ఈఎస్ఐసి, సిజిహెచ్ఎస్ ఇంకేమైనా వచ్చినా కూడా ప్రిపేర్ అవ్వాల్సిన విధానం అయితే ఇదే నాకు తెలిసి. నేను ఫాలో అయ్యేదైతే ఇదే. టెక్స్ట్ బుక్స్ మ్యాక్సిమం ఉంటే అవే రిఫర్ చేయడం బెటర్. ఇంకా లేకపోతే మాత్రం ఒక్కో బుక్ మెల్లిమెల్లిగా కొనుక్కొని ట్రై చేయండి అన్నమాట. అట్లా సేవ్ చేసుకుంటే ఎప్పుడు ఒకరోజు పనికొస్తాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాదైతే జోన్ 2 59 మార్క్స్ అని చెప్పిన కదా. మీదే జోన్ 2 మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే అందరికీ మార్క్స్ షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి, చేసుకోవాలనిపిస్తే షేర్ చేయండి, లేకపోతే వదిలేయండి. అండ్ చేసుకుంటే ఏమవుతుందంటే చాలామందికి తెలుస్తాయి మీ మార్క్స్ వల్ల మా జోన్లో ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, హైయెస్ట్ మార్క్స్ ఏంటి, నాకు వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని కొంచెం తెలుస్తుంది అంతే. మీకు షేర్ చేసుకోవాలనిపిస్తే మీ మార్క్స్ ఎన్ని, మీ జోన్ ఏంటి అని చెప్పేసి షేర్ చేసుకోండి, లేదంటే వదిలేయండి. అండ్ వేరే ఎగ్జామ్స్ గురించి అయితే వేరే ఎగ్జామ్స్ మీదనైతే కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకేంటి, ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్కి కానీ ఇంకా ఫ్యూచర్ ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.